శరణ్య, రోహిత్, దర్శన్ అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. ఫైల్ దొరకట్లేదని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. ఇక ఫైల్ని జాగ్రత్తగా పెట్టమని చెప్పాను కదమ్మా అని రోహిత్ కోపంగా అంటే, శరణ్య నేను జాగ్రత్తగానే పెట్టాను బావగారు అంటే, ఇక అప్పుడే అనన్య ఫైల్ తీసుకొచ్చి పేపర్స్ తీసుకొచ్చి ఇదిగో ఇదేనా అని అంటూ ఇస్తుంది. ఇచ్చేసరికి దర్శన్ వాటిని తీసుకొని ఇదే ఫైల్ అని అంటూ, ఇదే అన్నయ్య అని అంటూ చెప్తాడు దర్శన్ రోహిత్తో. రోహిత్ అందరూ అది చూస్తే అప్పుడే లీలావతి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఇదేంటమ్మా శరణ్య, నువ్వు ఎలా చేసావు? వాళ్ళు అంత ఇంపార్టెంట్ ఫైల్ అంటూ ఉంటే నువ్వు మాత్రం ఎలా పాడు చేస్తావు దాన్ని అని అంటూ లీలావతి అంటుంది. అలా అనేసరికి అత్తయ్య నేను నిజంగా జాగ్రత్తగా పెట్టాను అత్తయ్య అని చెప్తూ ఉంటే, అయితే నువ్వు జాగ్రత్తగా పెడితే మరి అది ఇక్కడెందుకు ఉంటుంది అని చాలా సీరియస్గా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇంకా అప్పుడే అసలు ఇది ఎక్కడ దొరికింది నీకు అంటే, ఇదిగో ఈ చెత్త డబ్బాలు దొరికింది అని అనన్య చెత్త డబ్బా తీసుకొచ్చి ముందు పెట్టి సోఫా మీద కూర్చొని అలా చూపిస్తూ పేపర్స్ అన్నీ కింద పడేసి చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నువ్వు ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగమ్మా, మొత్తం ఫైల్ని చింపేసి చెత్త డబ్బాలో పెడతావా అని అంటూ లీలావతి కోపంగా అరుస్తుంది. ఆనంద ఒక్క నిమిషం అక్క అని అంటుంది. అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంద ఇలా అంటుంది, అవునక్క అదే ఈ ఫైల్ అని చెప్పి ఈ అనన్యకి ఎలా తెలిసింది అని అనటంతో ఒక్కసారిగా అందరూ ఆ షాక్ అయిపోతారు. అనుమానంగా అనన్య వైపు చూస్తూ ఉంటారు. ఇది పోయిన ఫైలు ఇదే అని, వాళ్ళకు అవసరం ఉన్న ఫైలు ఇదే అని ఈ అనన్యకి ఎలా తెలుస్తుంది? పిచ్చి పట్టిన అనన్యకి ఫైల్ గురించి కూడా తెలుస్తుందా అని అంటూ ఆనంద అడిగేసరికి అనన్య మైండ్ బ్లాక్ అయిపోతుంది. చేతిలో ఉన్న చెత్త డబ్బా కింద పడిపోతుంది. ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అందరికి కూడా అనుమానం వచ్చేస్తుంది. రోహిత్ మళ్ళీ సీరియస్గా చూస్తూ ఉంటాడు. అందరూ సీరియస్గా చూస్తారు. మళ్ళీ ఇప్పుడు అనన్య గుట్టు బయటపడిపోతుందా, అసలు ఏం జరుగుతుందనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.